మొన్న ఒక స్త్రీ నాతో చెప్తుంది, నా కొడుకు టీవీకి బానిస అయిపోయాడక్క. ఏమైపోయాడు? టీవీకి బానిస అయిపోయాడు. పొద్దున్న నుంచి రాత్రి దాకా చూస్తూనే ఉంటాడు. అసలు ఆ రూమ్లోంచి కూడా బయటికి రాడు. మీరే ఏదో ఒకటి చెప్పండి. ఎందుకమ్మా నీకు సినిమాలంటే ఇంత ఇష్టమా అన్నాను నేను. సినిమాలంటే పిచ్చి కాదక్క, బయటికి వస్తే నా యొక్క జీవితాన్ని నేను భరించలేను. ఎప్పుడైతే నేను ఆ టీవీలో మునిగిపోతానో నాకున్న హావభావాలు, ఈ దుఃఖము, నాకున్న బాధ అంతా కూడా మర్చిపోతుంది. అందుకే నేను ఒకదాని తర్వాత ఒకటి చూసి నా బాధను కప్పుకుంటున్నాను. బయటికి వస్తే నా యొక్క నిజాన్ని నేను ఎదుర్కోలేను అంటున్నాడు. సో చాలామంది బానిసత్వంలో ఉండడానికి కారణం ఏంటంట, వారి భావాలను, వారి హావభావాలు, వారి ఎమోషన్స్, వాళ్ళ ఫీలింగ్స్ని హైడ్ చేయడానికి ఇలాంటి అడిక్షన్స్లో ఉంటారంట. కొంతమందిని అడిగినప్పుడు, ఎందుకన్నా అంత తాగుతున్నావు, ఎందుకయ్యా అంత తాగుతున్నావు అంటే, నా బాధ మీకు తెలీదు అంటాడు. అంతేనా? ఏంటంట? బాధ ఉందంట, ఆ బాధ మర్చుకోవడానికి తాగుతున్నాను. అడిక్షన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎమోషన్స్ ద్వారా అడిక్షన్స్ వస్తున్నాయి. కొంతమంది అన్నీ ఇసురు కొట్టేస్తారు ఇంట్లో, ఎందుకంటే కోపం కంట్రోల్ చేసుకోలేకపో, కోపం ద్వారా అన్నీ పగలు కొడుతున్నాయి, అడిక్షన్స్లోకి వెళ్ళారు. కానీ గుర్తించాల్సింది ఏంటో తెలుసా? ఎమోషన్స్ ఆర్ సెకండరీ, ఫీలింగ్స్ ఆర్ సెకండరీ. దే ఆర్ ఎ రిజల్ట్ ఆఫ్ ప్రైమరీలీ ఫ్రమ్ ఎ థాట్ ఇన్ యువర్ మైండ్. వారికి ఒక ఆలోచన ఉంటుంది, ఆ ఆలోచన ద్వారా హావభావాలు వస్తుంటాయి. మొదటిగా ఆలోచన వస్తుంది, దాని ప్రకారము వారికి అలాంటి ఉద్వేగాలు వస్తుంటాయి. సో చాలా మందిని మనం చూసినప్పుడు హౌ ఆర్ యూ ఫీలింగ్ అని అడగకూడదు, వాట్ ఆర్ యూ థింకింగ్ అని అడగాలి. ఏదో ఒక ఆలోచన వారిని బాధ పెడుతూ ఉంటుంది. ఆ ఆలోచనని వారు భావోద్వేగాలతో రెస్పాండ్ అయ్యి దాని ప్రకారము అడిక్షన్స్కి లోపలికి వెళ్ళిపోతుంటారు. ఇది శారీరకంగా నడవడం. చాలామంది యేసుక్రీస్తుని కూడా అరణ్యంలో టెంప్ట్ చేయడానికి వచ్చినప్పుడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఒక ఆలోచన కలగజేస్తుంది. అప్పుడు ఏంటంటే ఆ ఆలోచనకి ఏం రావాలి? ఎమోషన్ రావాలి, కోపం రావాలి. ఏంటి? దేవుడు కోపంతో రెస్పాండ్ అవ్వలేదు.